సమస్యకు పరిష్కారం వెతకడం మానేసి వారిలో వారు గొడవ పడితే ఎలా? అకారణంగా మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు మీరందరూ? మనం పరస్పరం విభేదించుకోవడం మానేసి కలిసికట్టుగా ఈ సమస్యకి పరిష్కారం అన్వేషించడం మంచిది. ఈ సమస్యను సూర్యదేవుడే సృష్టించాడు గజానన. తన లోకాన్ని తనే గుర్తించలేకపోతున్నానని అబద్ధం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మీరే చెప్పండి, దేవతల పోటీ కొనసాగాలంటే ఏం చెయ్యాలి? ఆలోచించాలి దేవేంద్ర. ఒకరిని ముంచాలనుకునేవారు స్వయంగా మునగాలని కోరుకోరు. ఒకవేళ సూర్యదేవుడే ఈ పని చేసి ఉంటే ఆయన మనల్ని వదిలేసి అప్పుడే వెళ్ళిపోయి ఉండేవారు కదా. కానీ ఆయన కూడా మనలాగే వెతుకుతున్నారు. గజాననుడు చెప్పింది నిజమే. దీనికి అర్థం ఏంటంటే ఈ బ్రహ్మలోకాలను ఇతరులెవరో సృష్టించారు, సూర్యదేవులు కాదు. అయినా గజానన, సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇన్ని సూర్యలోకాల మధ్య అసలైన సూర్యలోకాన్ని గుర్తించడం, మనం ముందుకు వెళ్ళడం ఎలా? ఈ లెక్కలేనని సూర్యలోకాల్లో అసలైన సూర్యలోకం ఒకటి మాత్రమే. అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటి వెనక దాగుండే నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. సూర్యలోకాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ సంజ్ఞమాత మాత్రం ఒక్కరే ఉంటారు. మీ తెలివితేటలో అద్భుతం గజానన. అవును, తను అసలైన సూర్యలోకంలోనే ఉంటుంది. ఎంత సులభమైన ఉపాయాన్ని కనిపెట్టారో మీరు. దేవి సంజ్ఞ, దేవి సంజ్ఞ, దయచేసి బయటకు రండి, మాకు సహాయం చేయండి. దేవతలంతా కలిసి వచ్చారు. దేవి సంజ్ఞ, అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? అంటే అసలైన సూర్యలోకం ఇదే. చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు ఈ బాలుడు. ఇప్పుడు చూపిస్తాను చూడు. కేతు, ఈ అవకాశం మన చేతి నుండి తప్పించుకోకూడదు. కలిసి వచ్చారు. అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? చూడ్డానికి నాలాగే ఉన్న ఈ స్త్రీలెవరు? ఇదేంటి, ఇలా ఎలా సాధ్యం? మీరేమీ భయపడకండి సూర్యదేవా. అందరికంటే ఎవరైతే ముందుగా బయటికి వచ్చారో వారే అసలైన సంజ్ఞమాత.
దేవతలందరికీ ప్రణామాలు. పుత్ర గజానన, ప్రణామాలు సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. గజానందుడు సంజ్ఞాదేవితో మాట్లాడి వచ్చేలోపుగానే నేను ఇక్కడి నుండి బయలుదేరడం మంచిది. బాలక గజానన, ఈరోజు తమరి తెలివితేటలతో నన్ను చాలా పెద్ద అవమానం నుండి రక్షించారు. కనుక నేను మీకు ఒక వరం ప్రసాదిస్తాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో సూర్యాస్తమయం అవుతున్నప్పటికీ కూడా వారికి గజానన మిమ్మల్ని పూజించిన కారణం చేత జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ధన్యవాదాలు సూర్యదేవా. శుభమస్తు గజానన. వెళ్ళొస్తాను సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మరి గజాననుడు తన కోసం ఎదురు చూడక తప్పదు. తనని వెంటనే తీసుకుని వెళ్ళక తప్పదు. చూస్తుంటే మిగిలిన దేవతలందరూ పోటీలో ముందుకు వెళ్ళిపోయినట్లున్నారు. నేను వెళ్తాను. నేను కూడా బయలుదేరి వెళ్ళాలి. మిమ్మల్ని చూసి నాకెంతో సంతోషం కలిగింది మాత. నాకు సంతోషంగానే ఉంది పుత్ర. అందుకే నా దగ్గర మరికొంతసేపు ఉండు పుత్ర. ఆగాలనే కోరిక నాకు ఉంది మాత. ప్రతి ఒక్క శుభకార్యము, ముఖ్యంగా విద్యార్థులకి విద్యా ప్రాప్తి సూర్యదేవుడి ఉదయంతోనే ఆరంభమవుతుంది. అందువలన ఇక్కడ ధ్యానం చేసుకోవాలనే కోరిక బలంగా కలుగుతుంది. కానీ నాకు మీ అనుమతి కావాలి మాత. తప్పకుండా పుత్ర. ఇది నాది మరియు సూర్యలోకం యొక్క సౌభాగ్యం. దేవతలందరూ బయలుదేరారు సూర్యలోకం నుండి. లేదు, ఒక్కరు రాలేదు. గజాననుడితో పాటు కార్తికేయుడు కూడా ఆగిపోయారా? గజానన, నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు? దేవతలందరూ వెళ్ళిపోయారు. నువ్వు బయలుదేరు, లేకపోతే బాగా వెనుకబడిపోతావు. అన్నయ్య, మీరు బయలుదేరండి. నేను కాసేపు ధ్యానం చేసుకుని వస్తాను. ధ్యానం కానివ్వు, త్వరగా రావాలి. అత్యద్భుతం. దేవతల్లో అందరికంటే ముందుగా చంద్రలోకంలోకి ప్రవేశించబోయేవాడి నేనే. తమరు కూడా ముందుకు సాగే సమస్య లేదు దేవేంద్ర. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనే దేవతలందరికీ జరగాల్సిందే జరుగుతుంది. ఓం భూం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను చంద్రుడి నుండి చంద్రకాంత శీలను తీసుకొని వెంటనే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. మరీ అంత తొందరపడకండి దేవతల్లారా. చంద్రలోకంలో మీకోసం చేసిన ఏర్పాట్లున్నాయిగా, ముందు వాటి ఆనందం అనుభవించండి.
ఎంత అపురూపమైన దృశ్యం. ఏమైంది సూర్యదేవ? తమరి వెంట కార్తికేయ కుమారుడు ఇంకా గజనుడు రాలేదా? వారు తమరితోనే ఉన్నారు కదా. గజాననుడు సూర్యలోకంలో ధ్యానం చేసుకోవడం కోసం ఆగిపోయారు. ఇంకా కార్తికేయుడు తమ్ముడిని వెంట పెట్టుకు రావడం కోసం ఆగిపోయి ఉంటాడు. అది మన మంచికే. ఆ మహాదేవపుత్రుడిద్దరు ఇక్కడికి వచ్చేలోపుగానే నేను చంద్రకాంత శిలను తీసుకొని తక్షణం బయలుదేరడం చాలా మంచిది. అది సరే చంద్రదేవ, తమరి లోకంలోనే ముందుకు వెళ్ళడానికి ఉత్సాహం చూపించట్లేదు ఎందుకు? ఎవరు ముందుకు వెళ్ళలేరు దేవేంద్ర. ఎందుకంటే మనోహరమైన ఈ సుందర దృశ్యాలను చూడగానే అవి మనసుని శరీరాన్ని అపారమైన చల్లదనంతో నింపేస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? వాతావరణం ఎందుకు ఇంత చల్లగా మారిపోతుంది? మా చుట్టూ ఏం జరుగుతుంది? చంద్రదేవ, అసలేం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఇందుకైనా తమరి లోకంలోకి ప్రవేశించినప్పటి నుండి ఏమాత్రం తొందరపడకుండా వచ్చింది. చంద్రదేవా, తమరు చేస్తున్నది ఏమాత్రం మంచిది కాదు. మోసం చేస్తున్నారు మమ్మల్ని, మా దేవతలందరినీ. చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞులమై ఉంటాం. మేం చెయ్యాల్సిన పనిని సులభంగా మారుస్తున్నందుకు. ఇక మీరంతా ఇక్కడే ఈ మంచుగడ్డల్లో చల్లదనం పొందండి. ఇక నేను ఈ పోటీలో విజేతనై ప్రథమ పూజ్యుడినయ్యాక నన్ను అభినందించవచ్చు. ఇప్పుడు దేవతలు ఎవరూ కదలలేరు. నేనింక హాయిగా మంగళ గ్రహానికి వెళ్ళవచ్చు. చంద్రుడు మరిచినట్లున్నాడు పాపం. నా తేజస్సుని, అగ్నిదేవుడి ఉష్ణోగ్రతని ఈ మంచుగడ్డలు ఏమాత్రం ఆపలేవని. అరే ఆగండి చంద్రదేవా, ఆగండి. చంద్రదేవా, ఎక్కడికి వెళ్తున్నారు? తమరికి అంత తొందర పనికిరాదు చంద్రదేవా. దేవతలందరం కలిసి వెళితే పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? చంద్రదేవ, తమరింత కుట్రపూరితంగా ప్రవర్తించగలరని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇంత చేసినా ఉపయోగం లేకపోయింది. ఇరికించాలనుకుంటూ ఇరుక్కుపోయారు. ఎవరు తవ్విన గోతులో వారే పడ్డామంటే ఇదే. ఒకవేళ పార్వతీమాత పుత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారంటే నేను ఈ పోటీలో విజయం సాధించడం అసంభవంగా మారిపోతుంది. పార్వతీమాత, తమరు నిశ్చింతగా ఉండొచ్చు. అదిగో చూడండి, అంతా గందరగోళం అయిపోతుంది. రానున్న ప్రమాదం గురించి తెలియని దేవతలంతా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఆ చంద్రలోకంలోనే ఆగిపోయారు. నా ఉద్దేశం ప్రకారం బాలుడు గజాననుడు, కార్తికేయుడు కూడా ఇదిగో దీనివల్లే వెనకబడతారని భయపడనవసరం లేదు.